కుడుములు కూడా చూడండి ఎక్కడ క్రాక్ రాలేదండి. అలాగే కుడుములు కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. మీరు ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా బాగుంటుందండి. దేవుడికి నైవేద్యానికి కూడా చాలా మంచిగా వస్తుంది. అలాగే మనం ఎలా అయితే మడిచి పెడతామో అలానే ఉంటుందండి. ఎక్కడ ఏది కానీ క్రాక్ లేదు. ఈ వైబ్రేషన్ బట్టే తెలుస్తుందండి మీకు ఎంత సాఫ్ట్గా ఉంటుందనేసి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, గుండ్రాలు, మోదకం చేస్తున్నామండి. అది ఎలా చేయాలో నేను నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు అన్ని చేసేసి నాకు వెనక్కి తిరిగి చూసినారంటే ఇంత మనం చేసామా అనేసి అనిపిస్తుందండి. కాకపోతే అక్కడైతే టైం పట్టినట్లు కూడా ఉండదు. అంత ఈజీగా నేను చేసి చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం, దేవుడు ఆశీస్సులు పొందేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మన కుడుములు లోపల పెట్టే పూర్ణాలు 2 చేసి చూపిస్తానండి. మీకు యాది ఈజీ అయితే అది చేసుకోండి. ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చండి. ఇది బాగా 4 గంటల సేపు కడిగి నానబెట్టి వడగేసేసానండి. ఇలా చేసుకునే వల్ల మన కుడుములు అనేది సాఫ్ట్గా వస్తుందండి. లేదక్క మా దగ్గర మేము పౌడర్ కొట్టుకొచ్చుకోండి, పిండి ఉందక్క అట్లంటే అది కూడా వస్తుందండి. కాకపోతే అది కొంచెం గట్టిగా వస్తుంది. మీరు ఇలా అప్పటికప్పటికే బియ్యం నీళ్ళలో వేసి కాల్చారంటే చాలా స్మూత్గా మెత్తగా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పొడిగొట్టుకుందాము. పిండి కొట్టినామండి, జల్లి పెట్టుకుందాము. మళ్ళీ నూకు వస్తుందండి. నేను ఎక్కువ మెత్తగా వేయలేదు, మళ్ళీ ఒకసారి పడదామనేసి కొంచెం బరకగానే పెట్టాను. చూడండి ఇట్లా జల్లి పెట్టుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ నూకు వచ్చింది, దీన్ని మిక్సీ పట్టేద్దాం. చూడండి పిండి బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలండి. పిండి కొట్టి జల్లిడి పెట్టేసామండి. ఇప్పుడు టెంకాయ తురుముకుంటాము. నేను ఈ కత్తిపీటలో ఇట్లా తురుముతానండి. మీ దగ్గర ఇది లేదు అంటే మీరు మామూలుగా మన క్యారెట్ అది తురుముతాం కదండి, ఇలాంటిది ఇది తీసుకోవచ్చు. అట్లా తురిమేది లేదంటే అండి ఇట్లా వస్తుందండి. ఇట్లా బట్టి ఇట్లా తురిమేది వస్తుంది కదా, దాంతో అయినా తురుముకోవచ్చు అండి. బాగుంటుందండి ఆ తురుము కూడా. ఇప్పుడు వెళ్ళి క్షణంలో తురుముకొని వచ్చేస్తామండి. చూడండి టెంకాయ కూడా చిటికీలో తురిమేసాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. పిండి వేయించేది కూడా డౌట్ రావచ్చండి, ఎంతసేపు వేయించాలక్క ఏమనేసి. మన కడాయి వేడెక్కినాక పిండి బాగా వేడెక్కేదాకా వేయించాలండి. వేడెక్కితే సరిపోతుంది, అట్లా నల్లగా అవ్వకూడదండి. పిండి అనేది పట్టుకుంటే వేడిగా ఉన్నిందంటే సరిపోతుందండి. దించి పక్కన పెట్టుకునేయచ్చు. ఇప్పుడు వేయించుకుందాము. ఎందుకంటే మనం తేమ పిండి తీసినాం కదండి, కాబట్టి వేయించుకోవాలండి. అదే మీరు పొడి పిండి తీసుకున్నట్లయితే వేయించే పని లేదండి, అలానే చేసుకోవచ్చు. ఇట్లా అప్పటికప్పటికే నానబెట్టి చేసుకునే వల్ల కుడుములు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత మెత్తగా ఉంటుంది. ఈసారి మీరు అలా చేస్తారేమో, ఈసారి ఇలా చేసి చూడండి. ఇంట్లో మళ్ళీ అడిగి మరీ చేయమంటారండి. ఇలా కలబెడుతూనే ఉండాలండి. మీరు అట్లా ఒక్క నిమిషం ఏమన్నా కానీ అడుగున భాగం పిండి మాడిపోతుందండి. కాబట్టి కలబెడుతూనే ఉండాలండి. పిట్టి చేస్తే కూడా అంతే అండి, ఇలా వేయించుకోవాలండి. పిండి అప్పటికప్పుడే కొట్టి చేసినామంటే పిట్టు కూడా చాలా బాగుంటుందండి. పువ్వులాగా మెత్తగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అది కూడా. నెక్స్ట్ టైం మీకు అది చేసి చూపిస్తానండి. యా పక్క వదలకుండా అన్ని పక్కల గరిటె పెట్టి తిప్పాలండి. ఒక్క పక్క వదిలేసినా కానీ పాయ మనం చేసిందంతా వృధా అయిపోతుంది. పిండి వేడి ఎక్కుతూ ఉంది. ఈ స్టవ్ ఖాళీగా ఉంది కదండి, ఈ పిండి కలుపుకునేకి వేడి నీళ్ళతో కలపాలండి. అది నీళ్ళు బాగా ఉడకాలండి. కాబట్టి స్టవ్ మీద నీళ్ళు పెడుతున్నాను. అలాగే దీన్ని కలిపెట్టేద్దాం ఒకసారి. ఇది అలా వదలకూడదండి, దీన్ని ఎక్కడ యామారకూడదు. యామారినామంటే మాడిపోతుందండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాము. ఆ ఉప్పు ఉండే దానివల్ల తీపి అనేది బాగా బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు పిండి అనేది బాగా వేడైపోయిందండి. ఇట్లా ముట్టుకుంటే అట్టే కాలిపోతుంది చెయ్యి, అట్లుండాలండి. ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలకే తీసుకునేసాం. ఎందుకంటే మనం కలుపుకోవాలి కదా, కలుపుకునే బాగుంటుంది. ఈ కళాయి అయితే ఇది చాలా వేడిగా ఉందండి, అయ్యలేదు. కాబట్టి దీంతో కలుపుకుందాము. చూడండి పిండి అనేది పొగలిపోతా ఉందండి. ఇలా ఉంటేనే మన కుడుములు అనేది బాగా వస్తుంది. పచ్చిపిండి కదా, వేయించే ఉందరికి బాగా వేగిపోయిందండి. అట్లాగే పొగలు కూడా వస్తాను చూసారా. ఇట్లా వేయించుకోవాలి పిండి. ఇప్పుడు నీళ్ళు కాగినాక దీన్ని కలిపి పక్కన పెట్టేద్దాం. చూడండి నీళ్ళు ఇలా ఉడికేటప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మన పిండిలో పోసి కలుపుకుందాము.
నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి, చేయి పెట్టి కలపద్దండి, ఎందుకంటే వేడిగా ఉంది కదా. మనం దీంతోనే ఇట్లా కలుపుకోవాలండి. పిండి వేయించుకున్నాము, వేడి నీళ్ళు పోసాం కదండి, మనం అన్నం కదా ఉబ్బుతుంది, అట్లా ఉబ్బుతుందండి పిండి కూడా. చూసారు కదండి, తెలుస్తుంది చూడండి. చూడండి అన్నం ఎట్లా ఉడక పెడితే అవుతుందో అట్లా అవుతుందండి. ఇలా కొంచెం కొంచెం పోసి కలుపుకోవాలండి. మనకు పిండి ఇట్లా పట్టుకుంటే ఉండకు రావాలండి, అంతవరకు కలుపుకోవాలి. మీకు వేడిగా ఉంది అనిపిస్తే ఇట్లా కలిపి కూడా కొంతసేపు పెట్టేసి మళ్ళీ కూడా నీళ్ళు పోసి కలుపుకోవచ్చండి. ఈ పిండికి నీళ్ళు కొలత కూడా చెప్తాను చూడండి. మీరు అప్పుడే కొట్టిన పిండి అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళండి. అదే మీరు పొడి పిండి వాడేట్లుంటే 1 గ్లాసుకి 3 గ్లాసులు తీసుకోండి. ఎండ పెట్టింటారు కదా బియ్యం అనేది, కాబట్టి ఫాస్ట్గా లాక్కునేస్తుంది. ఈ పిండి బాగా చల్లారినాక ఉండలేం లేకుండా చేతిలో బాగా కలుపుకునేద్దామండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసి మనం పూర్ణం రెడీ చేసుకుందాం. ఇక్కడ 2 రకాల పూర్ణాలు చేస్తున్నానండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి. ఇక్కడ శనగగింజలు 1 కప్పు తీసుకున్నాం. 1 కప్పు శనగగింజలకి 1/2 కప్పు బెల్లం అండి. మా ఊర్లో వచ్చి ఎక్కువ కుడుములు చేస్తే శనగగింజలు బెల్లం పూర్ణమే అండి ఎక్కువ పెట్టేది, కాబట్టి నేను అది చెప్తున్నాను. రెండో రకం వచ్చి కొబ్బరి తురుముకున్నాం కదండి, కొబ్బరి తురిమేసి బెల్లం వేసి పాకం తీసుకొని దాన్ని పెట్టి కుడుములు చేస్తానండి. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాం. పల్లీలు వేగిపోయాయండి, ఇప్పుడు ప్లేట్లో తీయేద్దాం. ఈ పల్లీలు కూడా చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి. నేను ఇక్కడ పొట్టు తీస్తా లేదండి. ఇప్పుడు మన కుడుముల్లోకి సెకండ్ పూర్ణం చేసుకుందామండి. దానికి 1/4 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు దీంతో నీళ్ళు పోయేస్తాము. దీనికి నీళ్ళు పోయేస్తామండి. దీన్ని బాగా కరగబెట్టుకుందాము. ఈ కొబ్బరి పూర్ణం కుడుములకు వచ్చి 1 కప్పు కొబ్బరి అయితే 1/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. బెల్లం కరిగిందండి, ఇప్పుడు కొబ్బరి వేసుకునేద్దాం. ఇప్పుడు కొబ్బరి వేసినాం కదండి, బాగా కలుపుకున్నామంటే పాకం అనేది తిక్కుగా వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా వేసాం కదండి, ఇది గట్టిగా అయ్యిందంటే మన స్టవ్ ఆపేసేదే. చూడండి మన కొబ్బరి పూర్ణం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. పల్లీలు మిక్సీ పట్టేద్దాం. 1 కప్పు పల్లీలు. ఇప్పుడు దీన్ని కొంచెము మిక్సీ పట్టేసి మళ్ళీ బెల్లం వేద్దాం. ఇట్లా తిప్పి ఇట్లా ఆఫ్ చేస్తే సరిపోతుందండి. చూడండి ఈ మాత్రం మెదిగింది పల్లీలు. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. నేను ఇక్కడ ఇలాచీ వేయలేదండి, మీకు కావాలంటే వేసుకోండి. చూడండి అయిపోయిందండి మన పూర్ణము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. చూడండి మన పూర్ణం రెడీ చేసుకునే లోపల పిండి కూడా చల్లారిందండి. ఇప్పుడు మనం ఈ పిండిని చేతిలో కలుపుకుందామండి. చేతికి కొద్దిగా నూనె వేసుకుందాము. చూడండి మీకు కావాలంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు. చూడండి ఎక్కడ ఉండలు కూడా లేవండి. అప్పుడే ఎందుకంటే మనకు అట్లా కనిపించింది, వేడిగా ఉన్నింది కదండి, గరిటితో కలపని కాలేదండి, కాబట్టి అట్లా ఉన్నింది. ఇప్పుడు చూడండి పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టలేదు. ప్లేట్లోకి తీసుకునేద్దాం, ఇంకా ఈజీగా ఉంటుంది మనకి. చూడండి మన పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీకు చేతికి ఇట్లా అంటుకుంటా ఉంది అనిపిస్తే కొద్దిగా నూనె వేసుకోండి. మీరు నీళ్ళు వేసుకున్నారనుకోండి ఇంకా మెత్తగా అయిపోతుంది. నూనె వేసుకునేదానివల్ల ఇట్లా చేసుకునేదానివల్ల మనము కుడుములు ఇట్లా షేప్ చేసి పెడతాం కదండి, అప్పుడు కూడా కుడుముల పైన తల అని మెరుస్తూ ఉంటుందండి. కుడుములకి పిండి కానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండ తీసుకుందాము. ఇంకోటండి, ఇట్లా పాత్రలన్నీ కూడా వేసి మీరు మూత పెట్టేసినారంటే 1 అరగంట 3/4 గంట తర్వాత కూడా మీరు కుడుములు చేసుకోవచ్చండి, ఏమీ పాడైపోదు ఇదైతే. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుంటున్నాను, ఇందులోనే పెట్టేసి ప్లేట్ పెట్టేద్దాము. కొద్దిగా చేతికి నూనె వేసుకుందాము ఇట్లా. అలాగే ఈ కవర్కి నూనె పెట్టుకుందామండి. ఈ కవర్లోనే మనం కుడుములు చేయబోతాము. మీరు ఇలా కవర్ అయినా తీసుకోండి, లేదంటే బటర్ పేపర్ వస్తుందండి అదైనా తీసుకోండి, అలాగే అట్టాక్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం పిండి తట్టేటప్పుడు చూసి తట్టుకోవాలండి, మీకు పలచగా కావాలా మందంగా కావాలనేసి. ఇది పైన పిండి వచ్చి పలచగా ఉంటేనే బాగుంటుంది, మందంగా ఉంటే అంత బాగుంటుంది. ఈ స్వీట్కి అడ్జస్ట్ కాదండి. స్వీట్ ఇంకా మీరు డబుల్ వేసుకున్నారంటే మందంగా ఉన్నా కానీ తినచ్చండి. కుడుములు ఏ సైజులో కావాలో అంత ఉండ పట్టుకుందామండి. నేనైతే ఇక్కడ ఈ షేప్ చేస్తున్నానండి. మనం కుడుములు చేసుకోక ముందర ఇట్లా ఇడ్లీ పాత్రకి బట్ట వేసి పెట్టుకోవాలండి. దీనిపైన ఒత్తినట్లు పెట్టేయాలండి. ఇప్పుడు చూడండి మనం తట్టుకుందాము.
మనకి ఎంత కావాలో పలసగానా మందంగానా చూసి తట్టుకోండి. నేను ఇక్కడైతే పలసగానే తడుతున్నాను. లావుగా తడితే బాగుండదండి, కాబట్టి పలసగానే తట్టుకోవాలి. ఇలా తట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ కొబ్బరి పూర్ణం చేసుకున్నాం కదండి, ఈ పూర్ణం పెట్టుకుందాము. మీకు ఈ పూర్ణం కూడా అంతే అండి, చూసి పెట్టుకోండి ఎక్కువగా కావాలా తక్కువగా కావాలనేసి. ఎందుకంటే మనం ఒట్టి కొబ్బరి బెల్లమే వేసినాం కాబట్టి స్వీట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి చూసి పెట్టుకోండి. చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలండి కుడుములు అనేది. చూడండి పేపర్ తీసినా కానీ ఈజీగా వచ్చేసింది, చూసారు కదండి. మీకు ఎక్స్ట్రా ముందర పిండి ఉంది అనిపిస్తే ఇలా చేతిలో తీసేయండి. మళ్ళీ లాస్ట్లో కొంచెం ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే పూర్ణము ఉడికే గుందరికి బెల్లం కరిగి బయట వచ్చేస్తుందండి, కాబట్టి లాస్ట్లో ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదండి మన కుడుములు అనేది కరెక్ట్గా ఉంది కదా, షేప్ కూడా. ఇట్లా పెట్టుకున్నామంటే వరుసగా పెట్టుకునే సరిపోతుంది. మనం అంతే అండి, పని చేసేటప్పుడు చూసినామంటే మనకే తెలిసిపోతుందండి పని చేసినామంటే. ఏ పని ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే ఈజీగా ఉంటుంది, ఎట్లా చేస్తే చూడడానికి అందంగా ఉంటుందని కూడా మనం నేర్చుకునేయచ్చండి. కొద్దిగా ఆయిల్ పెట్టుకోండి, అప్పుడు చేతికి అంటుకోదన్నమాట. కుడుములు చాలామంది చాలా రకాలు చేస్తారండి. ఆవిరి కుడుములు చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మనం సంగటికి పిండి ఎలా అయితే కలుపుతామో అదేలాగా కలిగి చేసినామంటే ఇట్లా ఆవిరి పెట్టే పని లేదండి. అలానే కుడుములు ఒత్తుకున్నామా నైవేద్యానికి పెట్టుకున్నామా అట్లా ఉంటుందండి. ఆ కుడుములు కూడా చాలా బాగుంటుంది, మెత్తగా స్పాంజీ లాగా ఉంటుంది. కర్ణాటకలో అయితే అలానే చేస్తారండి కుడుములు. ఆయా స్టేట్కి ఆయా వంటలు గౌరవం అండి. ఇప్పుడు చూడండి అలానే ఒత్తుకున్నాను, దీన్ని పెట్టేస్తాము. ఇలా లైన్గా పెట్టుకునే దానివల్ల మనకు ప్లేస్ అనేది కలిసి వస్తుందండి. ఆయిల్ కొద్దిగా దుద్దుకున్నామంటే 2 కుడుములు 3 కుడుములు చేసిన తర్వాత ఒక్కొక్క దానికి రుద్దుకున్నామంటే సరిపోతుందండి. ఈ వీడియో చేస్తా అంటే నాకు లాస్ట్ ఇయర్ వీడియో గుర్తొస్తుందండి. అదే వీడియోలో కుడుములు చేసినాను. అదే అండి మన వినాయక చవితితో మన ఫస్ట్ వీడియో మొదలైంది. దీనికన్నా ముందుగా ఒక వీడియో చేశానండి రాగి రొట్టి. ఆ వీడియో ఇంతవరకు వదలలేదండి. ఆ వీడియో అన్లిస్ట్ చేసి పెట్టాను యూట్యూబ్లో. ఫస్ట్ వీడియో చూసినట్లయితే ఈ రాజు ఇట్లా మాట్లాడేది కాదండి. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు చేతుల వరకే చూపించి మాట్లాడకుండా వాయిస్ ఓవర్ ఇచ్చేదన్నారండి. ఓకే అన్నానండి. తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నామండి, అది నాకు సెట్ కాలేదండి. ఆ వీడియోకి పాప వాయిస్ ఓవర్ ఇచ్చిందండి. అదే అండి మన ఫస్ట్ వీడియో అండి, వినాయక చవితికే విడుదల చేసాము, వినాయక చవితికే తీసామండి ఆ వీడియో కూడా. కొబ్బరి పూర్ణం కుడుములు రెడీ అయ్యాయండి. ఇది ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాము. స్టవ్ అయితే ఆన్ చేయలేదండి, మళ్ళీ ఆన్ చేద్దాము. ఇది పెట్టేసిన తర్వాత మిగిలినవి ఉన్నాయి కదండి, అవి పట్టుకొని లాస్ట్లో ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా అంతే అండి, పూర్ణం పెట్టుకుంటున్నాను. ఈ పూర్ణం పెట్టేదాని వల్ల ఫుల్ స్ప్రెడ్ అయిపోతుందండి. బెల్లం అలానే కొట్టాం కదా, బెల్లం అంతా కరిగి మన కుడుములకి బాగా లోపల స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇది కూడా అంతే అండి, అదే షేప్లోనే మనము బాగా తట్టుకొని ఇట్లా ఒత్తి పెట్టేయాలండి. ఇప్పుడు అన్నీ అలానే ఒత్తుకుందాం. ఇట్లా బాగా అంచుకోవాలండి. మీరు ఎక్కువ పూర్ణం పెట్టినట్లయితే ఇట్లా బాగా అంచినా కానీ అతుక్కోదండి, కాబట్టి తక్కువే పెట్టుకోండి. తర్వాత ఏదైనా అవనీలు అనేసి నేనే వీడియోలో కనిపిస్తూ మాట్లాడుతూ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. స్టార్టింగ్ 5-6 వీడియోలు పెట్టానండి. పెట్టిన తర్వాత మేము మన ఇంట్లో వాళ్ళు, చెల్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళండి, మా ఫ్యామిలీ మెంబర్సే చూసేవాళ్ళు. చూసుకుంటానే ఉంటానండి ఎంతమంది చూసారు, ఎన్ని యూస్ వచ్చింది ఏమి అనేసి. కానీ వచ్చేదే కాదండి యూస్ అయితే. ఎంత తిరిగి యూస్ రాకుండా పోయే గుద్దికి వీడియోలే ఆపేద్దామని ఫిక్స్ అయిపోయినానండి. మళ్ళీ పాప ధైర్యం చెప్పిందండి, మమ్మీ చేస్తా ఉంటే వస్తారు మమ్మీ, మన ఆడియన్స్ మనకు తగ్గ వాళ్ళు ఉంటారు మమ్మీ, వస్తారు మమ్మీ అనేసి. నాకు అనిపించిందండి నా వాయిస్ ఏమైనా నచ్చలేదేమో, నా వీడియోలు ఏమైనా బాగాలేదేమో, నేను ఎక్కడో తప్పు చేస్తా ఉన్నాను, మన ఆడియన్స్కి నచ్చుతా లేదు, వీడియోలు ఆపేస్తామని ఎంతో కూర్చొని ఏడ్చానండి నేనైతే. పాప చెప్పింది లేదు మమ్మీ చేస్తూ ఉంటాము, వస్తుంది మమ్మీ, మనకు సక్సెస్ అనేది వస్తుంది అన్నారండి. కరెక్ట్గా 84 రోజులకి 18 వీడియోలు పెట్టానండి. మంది ఛానల్ అనేది పుష్ అయిందండి బాగా. మళ్ళీ బిసిబలేబత్ వీడియో పెట్టినానండి, అట్లే సబ్స్క్రైబర్లు పెరిగిపోతూ ఉన్నారు, యూస్ పెరిగిపోతా ఉందండి. బిసిబలేబత్ వీడియో పెట్టినాక మన వీడియోలు అనేది బాగా పుష్ అయిందండి.
పాత వీడియోలు కూడా చూసేది స్టార్ట్ చేశారండి. మళ్ళీ అమ్మయ్య ఇంక చాలే ఇంత మట్టుకు చూసారంటే ఇంక వీడియోలు పెడదామనేసి అప్పుడు నేను హ్యాపీగా రెడీ అయ్యి వీడియోలు చేసేదండి. నన్ను మనస్ఫూర్తిగా మీరు ఆదరించారండి. మీ సపోర్ట్ నాకు ఇట్లే ఎల్లప్పుడూ ఉండాలి. వచ్చే వినాయక చవితికి ఈ వినాయక చవితిది గుర్తు చేసుకుని మళ్ళొక వీడియో చేయాలండి. ఎల్లప్పుడూ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇట్లానే హ్యాపీగా వీడియోలు చేస్తానండి. మన పల్లీలు పూర్ణం కుడుములు కూడా రెడీ అయిపోయిందండి. మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకం చేసుకుంటామండి. మోదకం చేసే కూడా దానికి ఒక అచ్చు వస్తుందండి. నేను అచ్చు అయితే తీసుకోలేదు, నేను అలానే చేస్తున్నాను. ఈ ట్రిక్ మీరు కూడా చేసే కన్నా మోదకం అనేది బాగా వస్తుందండి. కాకపోతే మనం అచ్చులతో చేసే కన్నా మన చేతులతో స్వయాన ఒక్కొక్క గీత పెట్టేటప్పుడు మన కష్టాలంతా చెప్పుకొని చేస్తే ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుందండి. దేవుడికి పూలు కట్టేటప్పుడు కూడా నా బాధలు నా హ్యాపీనెస్ అన్నీ చెప్పుకొని కడతానండి. మీలో ఎంతమంది ఇలా కడతారో చెప్పండి. మోదకానికి కూడా ఇలానే తట్టుకోవాలండి. ఇందాక మన కుడుములకి ఎలా అయితే తట్టుకున్నామో అలా తట్టుకోవాలి. ఇట్లా తట్టుకున్న తర్వాత ఇందులో మనం ఏ పూర్ణమైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను పల్లి పూర్ణమే పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో ఇట్లా మడుస్తామండి. మడిసేసిన తర్వాత చేతికి తీసుకునేద్దాం. చేతికి తీసుకొని ఈ పైన పిండి ఉంటుంది కదండి, దీన్ని అంతా మనం ఇట్లా రౌండ్గా ప్రెస్ చేస్తూ పైకి ఇట్లా కొండలాగా తీసుకోవాలండి. ఈ పైన ఎక్స్ట్రా పిండి వస్తుంది కదా, దీన్ని తీసేద్దాము. దీన్ని తీసేసిన తర్వాత ఇలా చేసుకునే దాన్ని ఇక్కడ వస్తుంది కదండి, స్పూన్ ఉంటుంది కదా, స్పూన్తో ఇలా పెట్టుకుందామండి గీట్లో. ఓం గణేశాయ నమః, ఓం విఘ్నేశాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గజేంద్రాయ నమః. అంతే అండి, మన మోదకం అనేది రెడీ అయిపోయిందండి. మీకేమైనా ఇంకా గీట్లు కనిపిస్తా లేదు అంటే మళ్ళీ లాస్ట్లో ఇలా చేసుకున్నామంటే సరిపోతుందండి. చూసారా, మనకు అచ్చు లేకుండానే దేవుడికి అని చెప్పక మనం అన్నీ చెప్పుకుంటూ నా స్టైల్లో నేను మోదకం చేశాను. మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు చెప్పండి. ఇలానే అన్నీ చేసుకుందాం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను వంట పనికి పోయేదాన్నండి. అక్కడ అక్క అన్న వాళ్ళు కూడా అండి ఫస్ట్ వీడియో పెట్టినప్పటి నుంచి వాళ్ళు అంటున్నారు ఎంత యూస్ వచ్చిందమ్మా అట్లని అడుగుతూ ఉన్నారండి అక్క అన్న. అప్పుడు చెప్పినాను ఎవరు చూస్తా లేదక్క ఇంతే ఉంది యూస్ అట్లంటే ఆ అక్క అన్న కూడా చాలా మోటివేషన్ చేశారండి. లేదు రాజీ నువ్వు చెయ్యి, నీ మాటలు నీ తీరు బాగుంటుంది, అందరూ చూస్తారు, నీకు ఆడియన్స్ అనేది వస్తారు. వాళ్ళు చాలా సార్లు సపోర్ట్ చేసి చెప్పారండి. ఎన్నోసార్లు నేను బాధపడిన రోజులు ఉన్నాయండి. ఏంది యూస్ అయితే పెరుగుతానే లేదు, ఇంతే ఉందనేసి. ఎప్పుడైతే బిసి బలేబాత్ వీడియో పెట్టామో అనేసి వీడియోలు బాగా పుష్ అయింది, సబ్స్క్రైబర్లు వచ్చేసారండి. ఫస్ట్ మన సబ్స్క్రైబర్ 1లో స్టార్ట్ అయింది, ఇప్పటికీ మనకి 25,000 సబ్స్క్రైబర్లు అయ్యారండి. 26,000 సబ్స్క్రైబర్లు దగ్గర ఉన్నారండి. అది ఇంకేమి 70 సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు. అది కూడా అయిపోవచ్చండి ఈ వీడియో పెట్టే లోపల. అంత మీ అభిమానమే అండి. మీరు చూపించే అభిమానానికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానండి మీకు. చూడండి, ఆ గుండ్రాలకు కూడా ఇలానే పిండి పెట్టుకోవాలండి. తట్టేసి పెట్టుకున్న తర్వాత దాన్ని రౌండ్గా చేసేస్తామండి. ఇప్పుడు కవర్ తీయేద్దాం. ఇప్పుడు రౌండ్గా మనం ఇలా చేసేసినామంటే గుండ్రాలు అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఎక్కడ గ్యాప్ రాకూడదండి. గ్యాప్ వచ్చిందంటే లోపల ఉండే పూర్ణం అంతా బయట వచ్చేస్తుంది. ఫుల్ క్లోజ్ చేసుకోవాలండి. చేసేసిన తర్వాత ఇలా చేసుకున్నామంటే మన గుండ్రాలు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చూసారు కదండి. ఇప్పుడు దీన్ని పెట్టేద్దాం. అంతే అండి, కుడుములు మోదకాలు గుండ్రాలు అన్నీ చేసి పెట్టేసాం కదండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసి మనం ఉడక పెట్టుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇడ్లీ పాత్ర బాగా వేడెక్కినట్లు పెట్టినట్లయితే 10 నిమిషాలండి. మన ఇడ్లీ పాత్ర వేడెక్కలేదు కదా, కాబట్టి ఒక 12 నిమిషాలు పెట్టుకున్నామంటే సరిపోతుందండి. 12 నిమిషాల తర్వాత చూస్తే మనం కుడుములు గుండ్రాలు మోదకాలు అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి. అప్పుడు తీసి మనము దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేద్దాం. 12 నిమిషాలు అయిందండి. స్టవ్ ఆఫ్ చేసి కుడుములు చూద్దాం. చూడండి, కుడుములు బాగా ఉడికిపోయినాయండి. మెత్తగా ఉందండి కుడుములు అయితే. ఇప్పుడు తీసేద్దాము. కుడుములు కూడా చూడండి ఎక్కడ క్రాక్ రాలేదండి. అలాగే కుడుములు కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. మీరు ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా బాగుంటుందండి కుడుములు అనేది. ఇంకొకటి అండి, దేవుడికి నైవేద్యానికి కూడా చాలా మంచిగా వస్తుంది. అలాగే మనం ఎలా అయితే మడిచి పెడతామో అలానే ఉంటుందండి. ఎక్కడ ఏది కానీ క్రాక్ లేదు.
మీకు చాక్తో కోసి చూపించానండి, చాలా ఈజీగా తెగింది. అలాగే మనం ఇలా తుంచితో కూడా చూడండి, మీకు ఇట్లే తెలుస్తుందండి. ఈ వైబ్రేషన్ బట్టే తెలుస్తుందండి మీకు ఎంత సాఫ్ట్గా ఉంటుందనేసి. మెత్తగా ఉంటుందండి ఈ కుడుములు అనేది. మీరు ట్రై చేయండి. అలాగే మనం పల్లీలు పెట్టి చేసాం కదండి, దాన్ని చూద్దాము. మీకు చూపించాక బాగుంటుందని ఇలా కోసానండి. చూడండి ఇది కూడా అంతే అండి, అట్లే సాఫ్ట్గా ఉంది. పూర్ణం కూడా మనం ఎట్లా పెట్టామో అట్లానే ఉంది, ఎక్కడ చెదరలేదు, క్రాక్ రాలేదు. చూసారు కదండి ఎంత బాగుందో. చూడండి మోదకంకి మనం ఎలా అయితే గీట్లు పెట్టామో అలానే ఉందండి, ఎక్కడ చెదరలేదండి. మోదకము చూద్దాము. చూసారు కదండి మనం పూర్ణము ఎలా అయితే పెట్టామో అలానే ఉంది. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఇలాంటి ప్రసాదం రెసిపీనే మేలుకోటే పులియోగర ఉంది, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అది కూడా దేవుని ప్రసాదంగా ఎంతో శ్రేష్టం అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.